హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 17 మే 2026 17 మే 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు స్పెషల్గా ఈ వీడియోని అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఈరోజు పాడ్యం అండి. ఈరోజు మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుంది. రంగు కన్నా ఏకపందెం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కొత్త ఏక నడుస్తుంది అనమాట. కొత్త ఏకనటువంటి కోళ్ళనే మీరు రంగుల్లో పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరి ఓడే రంగులను చూద్దాం. ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:20 నుంచి ఉదయం 8:20 వరకు మొదటి జామున నడుస్తూ ఉంటుందండి. మొదటి జాములో గెలిచే మరి ఓడే రంగులు వచ్చేసరికి ముసుగు రంగులు వచ్చేసరికి 9 కాకి డ్యాగలు అనమాట. 9 కాకి డ్యాగల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ 9 కాకి డ్యాగ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి, నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి 9 కాకి డ్యాగలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందండి. ఏకను గమనించి వంతులు వేసుకోవాలి. ఖచ్చితంగా కొత్త ఏకనైతే చూసుకోండి. సో ఇక ఈరోజు చూపులకి గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి డ్యాగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, తెల్ల అబ్రాసులు, పచ్చ కాకులు, చింతపిక్కల కాకులు, అలాగే కోడి పచ్చ కాకులు, కోడి కాకి డ్యాగలు, కోడి నల్ల కట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇప్పుడు కూడా చూపులకు గెలిచే రంగులు ఎడం పక్కనే ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూద్దాం ఈ జాములు. ఇప్పుడు ఓడిపోయే రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8:30 నుంచి ఉదయం 10:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాగ పర్లాలండి. కాకిడాగ పర్లాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిడాగ పర్లా రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండేటట్టుగా చూసుకోండి. కుసి ఎరుపు ఉన్నటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, కాకి అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, నెమలి రసంగులు, శుద్ధ డ్యాగలు, పండు డ్యాగలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. సో ఈ చూపులకు గెలిచేట రంగుల్ని ఏ రంగుల మీద మనం పెట్టుకోవాలి, ఏ కోళ్ళ మీద మనం దెబ్బలాట పెట్టుకోవాలని చూస్తే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కెక్కెరలు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. అది గమనించి మీరు వంతులు వేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ గెలిచే మరి ఓడే రంగులు చూద్దాం. గెలిచే రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, కాకి అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, నెమలి రసంగులు, శుద్ధ డ్యాగలు అనమాట. అలాగే పండు డ్యాగలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కక్కెరలు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే గెలిచే రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. గెలిచే రంగుల్లో చూపులు పెట్టుకున్న రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అట్లాగే ఎక్కువగా కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి వాటిని మాత్రమే మనం ముసుగులకి, జోలికి ఉపయోగించుకోవాలి. ముసుగు పెట్టుకున్న వాటికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్ల కక్కెరాలు, అలాగే కాకి పింగళాలు. నల్ల కక్కెరలను కానీ, కాకి పింగళాలను కానీ ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల కక్కెరలో, కాకి పింగళాల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలండి, బొంగ నలుపు ఉండాలన్నమాట. అటువంటి నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, గాజు కక్కెరలు, అలాగే నెమలి కక్కెరలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి రంగులు, కోడి డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అండి, ఓడిపోయే రంగులు అనమాట ఇవన్నీ కూడా. సో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో గెలిచే రంగులు ఉంటాయి, రైట్ సైడ్లో ఎప్పుడు కూడా
ఓడిపోయే రంగులు ఉంటాయండి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు. గెలిచే రంగుల్ని మీ యొక్క కోళ్ళు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండాలనమాట. అప్పుడే మీకు మంచిగా ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. ఖచ్చితంగా గెలిచే రంగుల్ని మాత్రమే ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలండి. అప్పుడే మీకు ఫలితం అనేది ఉంటుంది. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:40 నుంచి సాయంత్రం 3:40 వరకు ఈ జామ్ అనేది నడవటం జరుగుతుంది. సో ఇక ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్ల నెమళ్ళండి. తెల్ల నెమల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసి బొంగు వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అటువంటి తెల్ల నెమల్నే మన ముసుగులకు కానీ, జోళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు, తెల్లటి అబ్రాసులు, సేతువాలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, చింతపిక్కల కాకులు, పచ్చ కాకులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు ఇవన్నీ కూడా. సో మళ్ళీ ఇక్కడ గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే గెలిచే రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు, తెల్లటి అబ్రాసులు, సేతువాలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, చింతపిక్కల కాకులు, పచ్చ కాకులు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిసారి చెప్తున్నాను. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:10 నుంచి రాత్రి 6:25 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు డేగ పింగళాలండి. డేగ పింగళాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ డేగ పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి కుసి ఎరుపు ఉండాలన్నమాట. ఎర్ర కుసినటువంటి డేగ పింగళాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు గట్టి డేగలు, ఇటుక రంగు డేగలు, డేగ పింగళాలు, డేగ పోలాలు, కోడి కక్కెరలు, ఎర్ర కక్కెరలు, ఎర్రపుట్ల సేతువాలు, కోడి రసంగులు, పండు డేగలు, ఎరుపు మించిన కాకులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్ మొత్తం మ్యాక్సిమం డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశాలు అనేవి జామ్ మొత్తం కూడా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓటమని రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, మైలా నెమళ్ళు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూద్దాం గెలిచే మరియు ఓడే రంగుల్ని. గెలిచే రంగులు చూపులకు మాత్రం గెలుస్తాయి. ఇవి గెలిచే రంగులు గట్టి డేగలు, ఇటుక రంగు డేగలు, డేగ పింగళాలు, డేగ పోలాలు, కోడి కక్కెరలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి రసంగులు, పండు డేగలు, ఎరుపు మించిన కాకులు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, మైలా నెమళ్ళు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే రాత్రిపూట గెలిచే రంగులు చూద్దాం. రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే 6వ జామ్ వచ్చేసరికి రాత్రి 6:50 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగు రంగు వచ్చేసరికి గట్టి కాకండి. గట్టి కాకంటే కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు ఉన్నటువంటి గట్టి కాకులను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ గట్టి కాకి దొరకకపోతే తుమ్మిద కాకిని కూడా మీరు వేసుకోవచ్చు. ముసుగు వచ్చేసరికి గట్టి కాకి లేకపోతే తుమ్మిద కాకిని కూడా వేసుకోవచ్చు. కానీ కుసి మాత్రం నలిపే ఉండాలి. అటువంటి గట్టి కాకి కానీ, తుమ్మిద కాకి కానీ మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగలు, కాకి డేగలు, డేగ మైలాలు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, రసంగి కాకులు, అలాగే గట్టి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, పసిమిగల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి కక్కెరలు.
సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులన్నమాట ఈ జాములు. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:50 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగు రంగు వచ్చేసరికి కాకి పింగళ అండి. కాకి పింగళాల్లో కూడా నల్ల కుసే ఉండాలి. కుసి నలుపు ఉన్నటువంటి కాకి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, నెమలి డ్యాగలు, ఎర్ర నెమలి పింగళాలన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, పసిమిగల సేతువాలు, కోడి రసంగులు, రసంగి గౌళ్ళు, ఎర్రబుట్ల సేతువాలు, నల్లబుట్ల సేతువాలు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు, ఓడిపోయే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి పింగళాలండి. కోడి పింగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలండి. కుసి తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములు చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌడి పేకల అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి డ్యాగలు, కాకి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, అలాగే కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే చివరి జాము వచ్చేసరికి అర్ధరాత్రి 1:40 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమళ్ళండి. కాకి నెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి పైన పసిమి ఉండాలండి. నల్ల కుసి పైన పసిమి ఉన్నటువంటి కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి నెమళ్ళు, కాకి నెమలి డ్యాగలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డ్యాగలు, కోడి డ్యాగలు, పండు డ్యాగలు, కోడి రసంగులు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. సో గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్ని మీరు క్లియర్గా చూసుకొని వంతులు వేసుకోవాలన్నమాట. గెలిచే రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. కంపల్సరీగా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. కలర్ ఐడెంటిఫికేషన్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి. మీరు కలర్ ఐడెంటిఫికేషన్ మీకు చేత కాకపోతే తెలియకపోతే కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్లోనే లాస్ అవుతారు. కలర్ ఐడెంటిఫికేషన్ తెలియకపోతేనే లాస్ అవుతారు తప్ప ఇంకే విషయం మీద కూడా కాదు. ఖచ్చితంగా మంచి దెబ్బలాటగలిగినటువంటి కోడిపుంజిని సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు వంతుల్లోకి దిగండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నుంచి మీ యొక్క కోళ్ళని తూర్పు వైపుగా వదులుకోవాలన్నమాట. పడమర దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి తూర్పు దిక్కు వైపుగా వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కృతికా నక్షత్రం ఉంటుంది. కృతికా నక్షత్రంలో గెలిచే మరి 7 రంగులు పిచ్చికొన్న గౌడి మీద నెమలి, ఎర్రపొడకోడి, పింగళ రంగులు ఓడిపోతాయి. ఎర్రకాకి మీద నల్లకాకి రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. కృతికా నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. కృతికా నక్షత్రంలో గెలిచే మరి 7 రంగులు పిచ్చికొన్న గౌడి మీద నెమలి, ఎర్రపొడకోడి, పింగళ రంగు ఓడిపోతాయి. ఎర్రకాకి మీద నల్లకాకి రంగు ఓడిపోతుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ఉంటుందన్నమాట. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. రోహిణి నక్షత్రంలో గెలిచే మరి 7 రంగులు నెమలి మీద ఎర్ర మైల, నల్ల మైల రంగులు ఓడిపోతాయి. కాకి మీద కోడి, డ్యాగ, ఎర్ర కోడి రంగులు ఓడిపోతాయి. పింగళ మీద ఎర్రగౌడు, డ్యాగ, కోడి రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం అనేది ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.